ఈ రోజు ఈ వీడియోలో ఎలక్ట్రిక్ క్యాట్ ఫిష్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ క్యాట్ ఫిష్ లేదా మాలాప్టెరురిడే అనేది క్యాట్ ఫిష్ల కుటుంబం, సిలురిఫార్మ్స్ ఆర్డర్. ఈ కుటుంబంలో 21 జాతులు కలిగిన మాలాప్టెరురస్ మరియు పారడాక్సోగ్లానిస్ అనే 2 జాతులు ఉన్నాయి. ఈ కుటుంబంలోని అనేక జాతులు విద్యుత్తును ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దాని విద్యుత్ అవయవం నుండి 350 వోల్ట్ల వరకు షాక్ను అందిస్తాయి. ఎలక్ట్రిక్ క్యాట్ ఫిష్ ఉష్ణమండల ఆఫ్రికా మరియు నైలు నదిలో కనిపిస్తాయి. ఎలక్ట్రిక్ క్యాట్ ఫిష్ సాధారణంగా రాత్రిపూట మరియు మాంసాహారంగా ఉంటాయి. కొన్ని జాతులు ప్రధానంగా ఇతర చేపలను తింటాయి. విద్యుత్ ఉత్సర్గాలతో వాటి ఎరను అసక్తపరుస్తాయి. కానీ మరికొన్ని సాధారణ దిగువ ఆహారం తినేవి, అక్సేరుకాలు, చేపల గుడ్లు మరియు డెట్రిటస్ వంటి వాటిని తింటాయి. అతిపెద్దది దాదాపు 1.2 మీటర్లు (3 అడుగులు) పొడవు వరకు పెరుగుతుంది. కానీ చాలా జాతులు చాలా చిన్నవి. వివరణ: ఎలక్ట్రిక్ క్యాట్ ఫిష్ యొక్క విభాగం ఎలక్ట్రిక్ ఆర్గాన్ను చూపిస్తుంది. బాగా అభివృద్ధి చెందిన ఎలక్ట్రోజెనిక్ అవయవాలు కలిగిన క్యాట్ ఫిష్ సమూహం మాలాప్టెరురిడే మాత్రమే. అయితే, క్యాట్ ఫిష్లలో ఎలక్ట్రోరిసెప్టివ్ వ్యవస్థలు విస్తృతంగా ఉన్నాయి. ఎలక్ట్రోజెనిక్ అవయవం శరీరపూర్వ కండరాల నుండి ఉద్భవించి శరీర కుహరాన్ని గీస్తుంది. ఎలక్ట్రిక్ క్యాట్ ఫిష్కు డోర్సల్ రెక్కలు లేదా రెక్క వెన్నుముకలు ఉండవు. వాటికి 3 జతల బార్బెల్స్ ఉంటాయి, నాసికా జత లేదు. ఈత మూత్రాశయం పొడుగు చేసిన పృష్ఠ గదులను కలిగి ఉంటుంది. మాలాప్టెరురస్లో 2 గదులు మరియు పారడాక్సోగ్లానిస్లో 3 గదులు ఉంటాయి. మాలాప్టెరురస్ను సిగ్నల్పై విడుదల చేయడానికి బహుమతి ద్వారా కండిషన్ చేశారు. న్యూయార్క్ టైమ్స్, ఏప్రిల్ 2, 1967లో నివేదించబడినట్లుగా, న్యూయార్క్లోని సిటీ కాలేజ్కు చెందిన డాక్టర్ ఫ్రాంక్ జె. మాండ్రియోటా అనే పరిశోధకుడు, స్వయంచాలకంగా పంపిణీ చేయబడిన ప్రత్యక్ష పురుగుల బహుమతి కోసం కాంతి సిగ్నల్పై విడుదల చేయడానికి ఎలక్ట్రికస్ను కండిషన్ చేశాడు. ఇది గ్రంథి లేదా కండరాల ప్రతిస్పందనలను సవరించని మొదటి కండిషనింగ్. అతిపెద్దది దాదాపు 1.2 మీటర్లు (3 అడుగులు) మరియు 20 కిలోలు (44 పౌండ్లు) వరకు పెరుగుతుంది. చాలా మాలాప్టెరురస్ మరియు అన్ని పారడాక్సోగ్లానిస్ జాతులు చాలా చిన్నవి, 30 సెం. మీ. 1 అడుగులు కంటే తక్కువ పొడవును చేరుకుంటాయి. మానవులతో సంబంధం. మరింత సమాచారం: ఎలక్ట్రోరిసెప్షన్ మరియు ఎలక్ట్రోజెనిసిస్. పురాతన ఈజిప్టులోని సక్కారాలోని టి-బాస్ రిలీఫ్ మస్తబాలో ఎలక్ట్రిక్ క్యాట్ ఫిష్ మధ్య. నైలు నదిలోని విద్యుత్ క్యాట్ ఫిష్ పురాతన ఈజిప్షియన్లకు బాగా తెలుసు. ఆర్థరైటిస్ నొప్పికి చికిత్స చేసేటప్పుడు ఈజిప్షియన్లు వాటి నుండి విద్యుత్ షాక్ను ఉపయోగించారని ప్రసిద్ధి చెందింది. నమ్మశక్యం కాని మూలం: ఒక పెద్ద చేప 300 నుండి 400 వోల్ట్ల వరకు విద్యుత్ షాక్ను ఉత్పత్తి చేయగలదు కాబట్టి వారు చిన్న చేపలను మాత్రమే ఉపయోగించేవారు. ఈజిప్షియన్లు తమ కుడ్య చిత్రాలలో మరియు ఇతర చోట్ల చేపలను చిత్రీకరించారు. అసంబద్ధమైన ఆధారం: ఎలక్ట్రిక్ క్యాట్ ఫిష్ యొక్క మొట్టమొదటి చిత్రణ 3100 BCలో రాజవంశ పూర్వ ఈజిప్షియన్ పాలకుడు నార్మెర్ యొక్క స్లేట్ ప్యాలెట్లో ఉంది. దాని విద్యుత్ లక్షణాల గురించి 12వ శతాబ్దానికి చెందిన అరబ్ వైద్యుడు అబ్దల్ లతీఫ్ అల్ బాగ్దాది వివరించారు. అప్పటిలాగే నేటికీ, ఈ చేపను ఉరుము అనే అర్థం వచ్చే ఇల్రాడ్ అనే సూచనాత్మక పేరుతో పిలిచేవారు. ఈ క్యాట్ ఫిష్ల షాక్ను ఎరను మట్టుబెట్టడానికి మరియు రక్షణ కోసం ఉపయోగిస్తారు. ఇది మానవులకు ప్రాణాంతకం కాదని తెలియదు, కానీ పెద్ద ఎలక్ట్రిక్ క్యాట్ ఫిష్ ఒక వయోజన వ్యక్తిని మట్టుబెట్టగలదు. చిన్న ఎలక్ట్రిక్ క్యాట్ ఫిష్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ చాలా తక్కువగా ఉంటుంది మరియు మానవులకు జలధరింపు లాగా మాత్రమే అనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.